హలో, ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. మనం గాఢనిద్రలో ఉన్నా సరే మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు క్రమం తప్పకుండా జమవుతూనే ఉంటాయా? చాలామందికి ఇది జరగదు కదా. ఎందుకంటే మనం ఒక సిస్టంలో ఇరుక్కుపోయి మన విలువైన సమయాన్ని అమ్మి జీతం తీసుకుంటున్నాం. వయస్సు పెరిగే కొద్దీ దేహంలో ఎనర్జీ తగ్గుతుంది కానీ నెలవారీ ఖర్చులు మాత్రం అస్సలు తగ్గవు. అందుకే నిద్రలో కూడా డబ్బు సంపాదించగలగడమే అసలైన ఆర్థిక స్వేచ్ఛ. వారెన్ బఫెట్ లేదా ఇలాన్ మస్క్ లాంటి వాళ్లు కేవలం నెల జీతం మీద ఆధారపడి కుబేర్లు కాలేదు. వాళ్లు తమ పెట్టుబడుల ద్వారానే ఆ స్థాయికి చేరుకున్నారు. మరి ఆ సీక్రెటేంటో మనం కూడా ఈరోజే తెలుసుకుందాం. మొదటి విభాగంలోకి ఎంటర్ అవుదాం. అదే సంపదను సృష్టించే ఆలోచనా విధానం. అంటే శాలరీ మైండ్ సెట్ నుంచి ఓనర్షిప్ మైండ్ సెట్ వైపు ఎలా మారాలో చూద్దాం. ఈ మైండ్ సెట్ షిఫ్ట్ జరగాలంటే ముందుగా ఒక బేసిక్ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. అదే యాసెట్ వర్సెస్ లయబిలిటీ. ఫైనాన్షియల్ ప్రపంచంలో దీని గురించి ఎన్నో పెద్ద పెద్ద థీరీలుండొచ్చు. కానీ సింపుల్ లాజిక్ ఏంటంటే మన జేబులో డబ్బు తెచ్చివేసేది యాసెట్, మన జేబులోంచి డబ్బు లాగేసుకునేది లయబిలిటీ. అంతే. ఈఎంఐ కట్టి తీసుకున్న లగ్జరీ కారైనా, క్రెడిట్ కార్డ్ గీకి కొన్న లేటెస్ట్ స్మార్ట్ఫోన్ అయినా ఇవి మన డబ్బును సైలెంట్గా హరించేస్తాయి. అదే ప్రతి నెల అద్దెనిచ్చే ఒక ఇల్లుందనుకోండి, అది మనకు ఆస్తి అవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా రాహుల్ అనే వ్యక్తి పరిస్థితి చూద్దాం. నెలకు 60,000 జీతం వస్తోంది. వినడానికి బానే ఉంది కదా. కానీ ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు అన్నీ పోను లాస్ట్కి ఒక 15,000 మాత్రమే మిగులుతోంది. అంతా సాఫీగానే సాగిపోతోంది అనుకునే లోపు సడన్గా ఉద్యోగం పోయిందనుకోండి, అప్పుడు ఆదాయం జీలో. కానీ నెలనెలా వచ్చే ఈఎంఐలు, బిల్లులు ఆగవు కదా. అంటే జీతం అనేది కేవలం మన ఖర్చులను బతికించడానికి మాత్రమే రియల్ ఎస్టేట్. మన కంటికి కనిపించే భౌతిక సంపదకు ఇదే అసలైన పునాది. తరతరాలుగా సంపదను పెంచుకోవడానికి రియల్ ఎస్టేట్ అనేది ఒక పవర్ఫుల్ టూల్ అని అందరికీ తెలిసిందే. ఎందుకంటే కొత్తగా భూమిని ఎవ్వరూ సృష్టించలేరు, కాని జనాభా మాత్రం విపరీతంగా పెరుగుతోంది. సాధారణంగా ఒక ఇల్లు కొంటే మంచి అద్దొస్తుంది, ఆస్తి విలువ పెరుగుతుంది. కానీ ఒక పెద్ద సమస్య ఏంటంటే దానికి కనీసం 25 లక్షల పైన భారీగా డబ్బు కావాలి. పైగా అద్దెకున్న వాళ్లతో డీల్ చేయడం, రిపేర్లు చేయించడం, ఇదంతా పెద్ద తలనొప్పి. అమ్మాలన్నా వెంటనే అమ్ముడుపోదు. మరి దీనికి ప్రత్యామ్నాయం లేదా? ఖచ్చితంగా ఉంది. రియల్ ఎస్టేట్ లాభాలు కావాలి, కానీ ఆ మెయింటెనెన్స్ తలనొప్పులు మాత్రం అస్సలు వద్దు అనుకుంటే ఆర్ఈఐటి అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ బెస్ట్ ఆప్షన్. దీనివల్ల లాభమేంటంటే చేతిలో లక్షల రూపాయలు లేకపోయినా నేహా లాంటి వ్యక్తులు ఎస్ఐపి రూపంలో నెలా నెల చిన్న చిన్న మొత్తాలు ఇన్వెస్ట్ చేయొచ్చు. దీన్ని ప్రొఫెషనల్స్ మేనేజ్ చేస్తారు. ఆ కమర్షియల్ ప్రాపర్టీల నుంచి వచ్చే అద్దెను మనకు డివిడెండ్ రూపంలో పంచుతారు. అంటే స్ట్రాంగ్గా ఉన్న వ్యాపారాల్లో మనము ఓనర్స్ కావడమన్నమాట. ఫిజికల్ ఆస్తుల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు స్టాక్ మార్కెట్ వైపు వెళ్దాం. స్టాక్ మార్కెట్ అనగానే ఏదో రాత్రికి రాత్రే లాటరీ తగిలే గ్యాంబ్లింగ్ అనుకుంటారు చాలామంది. కాని అది నిజం కాదు. సరైన పద్ధతిలో వెళ్తే అద్భుతమైన వ్యాపారాల్లో మనం కూడా భాగస్వాములం అవ్వొచ్చు. అయితే ఏ కంపెనీ మంచిదో రోజూ కూర్చుని స్టడీ చేసే టైం అందరికీ ఉండదు కదా. అలాంటి వారి కోసమే ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి. ఇవి సింపుల్గా టాప్ కంపెనీల బాస్కెట్ మొత్తాన్ని కొంటాయి. చాలా తక్కువ ఖర్చుతో ఎలాంటి టెన్షన్ లేకుండా రిలాక్స్డ్గా ఇన్వెస్ట్ చేయడానికి ఇదొక అద్భుతమైన పద్ధతి. ఫైనాన్స్ ప్రపంచంలో ఒక గోల్డెన్ రూల్ ఉందండి. కన్సిస్టెన్సీ బీట్స్ ఇంటెన్సిటీ. అంటే ఏదో ఒకసారి ఒకే పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం కంటే ప్రతి నెల ఓపిగ్గా క్రమం తప్పకుండా చిన్న చిన్న మొత్తాలు ఇన్వెస్ట్ చేయడం చాలా చాలా పవర్ఫుల్. మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందా అని టైమింగ్ కోసం వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. మార్కెట్లో ఎక్కువ కాలం పాటు నిలబడటం ముఖ్యం. అప్పుడే ఈ కాంపౌండింగ్ అనే అద్భుతం దశాబ్దాల పాటు దాని మ్యాజిక్ను మన కళ్ల ముందే చూపానమే. కేవలం డబ్బును పెట్టుబడిగా పెట్టడమే కాదు, మనకున్న స్కిల్స్, మనం క్రియేట్ చేసే సిస్టమ్స్ ద్వారా కూడా వెల్త్ క్రియేట్ చేయొచ్చు. కానీ ఇక్కడో ట్విస్ట్ ఉంది. ఒక వ్యాపారం ఎప్పుడు ఆస్తి అవుతుంది? ఓనర్ ప్రతిరోజూ అక్కడ లేకుండానే, బిజినెస్ స్మూత్గా రన్ అయినప్పుడు మాత్రమే. అలా కాకుండా ప్రతి చిన్న పనికి, ప్రతి నిర్ణయానికి ఓనర్ అక్కడే ఉండాల్సొస్తే సారీ, అది బిజినెస్ కాదు, తనను తానే స్వయంగా ఉద్యోగంలో పెట్టుకున్నట్టు లెక్క. అసలైన వ్యాపారం అనేది ఒక సిస్టమ్ మీద నడవాలి. ఈ ఆధునిక డిజిటల్ యుగంలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే మేధో సంపత్తికి ఉన్న పవర్ అంతా ఇంత కాదు. ఒక మంచి స్కిల్ నేర్చుకుని దానిమీద ఒక ఈబుక్ రాయడమో, ఒక ఆన్లైన్ కోర్స్ క్రియేట్ చేయడమో,
లేదా ఒక సాఫ్ట్వేర్ టూల్ డెవలప్ చేయడమో చేశామనుకోండి, స్టార్టింగ్లో దీనికోసం ప్రాణం పెట్టి కష్టపడాలి, టైం ఇవ్వాలి. కానీ ఒక్కసారి దాన్ని ఆన్లైన్లో పెడితే చాలు. ఒక రైటర్ రాసిన బుక్ లైఫ్ టైం అంతా ఎలాగైతే అమ్ముడుపోతుందో, ఈ డిజిటల్ అసెట్స్ కూడా సంవత్సరాల తరబడి రాయల్టీల రూపంలో ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేస్తూనే ఉంటాయి. మనమిప్పుడు 5వ విభాగానికి చేరుకున్నాం, ఫిక్స్డ్ ఇన్కమ్ అండ్ క్రిప్టో. అంటే సేఫ్టీకి మరియు రిస్క్కి మధ్య బ్యాలెన్స్ చేయడమన్నమాట. మన పోర్ట్ఫోలియో బిల్డ్ అవుతున్నప్పుడు కేవలం గ్రోత్ గురించే ఆలోచిస్తే లాభం లేదు, దానికి ఒక ప్రొటెక్షన్ కూడా కావాలి. గవర్నమెంట్ మరియు కార్పొరేట్ బాండ్స్ లాంటివి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా స్థిరమైన రాబడిని ఇస్తూ ఒక స్ట్రాంగ్ కుషన్ లాగా పనిచేస్తాయి. మరోవైపు కాస్త ఎక్కువ వడ్డీ కావాలనుకుంటే పీర్ టు పీర్ అంటే P2P లెండింగ్ ఉంది. ఇది ఆన్లైన్లో డైరెక్ట్గా అప్పు తీసుకునేవాళ్లకి, ఇచ్చేవాళ్లకి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిది. ఇందులో 10 నుండి 14% వరకు వడ్డీ వస్తుంది. అయితే ఇక్కడ అలర్ట్గా ఉండాల్సిన విషయమేంటంటే, తీసుకున్నవాళ్లు అప్పు ఎగ్గొట్టే డీఫాల్ట్ రిస్క్ కూడా ఇందులో ఎక్కువగానే ఉంటుంది. ఒకసారి ఈ పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ గమనించండి. రియల్ ఎస్టేట్, స్టాక్స్, బాండ్స్ లాంటి స్థిరమైన ఆస్తులకే మన పెట్టుబడిలో సింహభాగం ఉండాలి. మరి క్రిప్టోకరెన్సీ లాంటి అత్యంత వొలటైల్ ఆస్తుల సంగతేంటి? వాటిని కేవలం ఒక చిన్న ప్రయోగాత్మక పోర్షన్గా మాత్రమే ఉంచుకోవాలి. సోషల్ మీడియాలో ఎవరో లక్షలు సంపాదించారని గుడ్డిగా మన డబ్బు మొత్తం అందులో పోసేస్తే భారీ నష్టాలు రావడం ఖాయం. ఆ రిస్క్ తీసుకోకూడదు. ఇక ఫైనల్గా 6వ విభాగం, అసెట్ బిల్డింగ్ బ్లూప్రింట్. ఇక్కడే మన స్ట్రాటజీ మొత్తం ఒక షేప్ తీసుకుంటుంది. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న పాయింట్స్ అన్నింటినీ కలిపి ఒక పక్కా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుందాం. ఇక్కడున్న ఈ 5 స్టెప్స్ గమనించండి. ఫస్ట్, మన శ్రమ ద్వారా యాక్టివ్ ఇన్కమ్ సంపాదించడం. సెకండ్, వృధా ఖర్చులకు బ్రేక్ వేయడం. థర్డ్, మిగిలిన సర్ప్లస్ డబ్బుతో అసెట్స్ కొనడం. ఫోర్త్, ఒకటి కన్నా ఎక్కువ ఆదాయ మార్గాలను క్రియేట్ చేయడం. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆ పెట్టుబడులు పెరగడానికి కాంపౌండింగ్కి తగినంత సమయం ఇవ్వడం. ఇదండి అస్సలైన సక్సెస్ ఫార్ములా. జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడని పాయింట్ ఇది. సంపద సృష్టించడమనేది లాటరీ తగిలినట్టు రాత్రికి రాత్రి జరిగే ఒక ఈవెంట్ కాదు. అదొక స్ట్రాంగ్ హ్యాబిట్. ఆర్థిక క్రమశిక్షణతో చాలా ఏళ్లపాటు సిస్టమాటిక్గా ఆస్తులను కొంటూ వెళ్తేనే నిజమైన సంపద క్రియేట్ అవుతుంది. షార్ట్ కట్స్ ఎప్పుడూ వర్కౌట్ అవ్వవు. మరి ఈ సెషన్ ముగించే ముందు ఒకసారి మనల్ని మనం ఒక ప్రశ్న అడుక్కుందాం. ఎవరికోసమో పనిచేసే ఉద్యోగి స్థాయి నుంచి ఓనర్గా మారే ఈ జర్నీలో ఆర్థిక స్వేచ్ఛ వైపు పడే ఆ మొదటి అడుగు ఏమై ఉంటుంది? ఏదో ఒక రోజు మొదలు పెడదాంలే అని పోస్ట్పోన్ చేయకుండా అసలైన సంపదను నిర్మించుకోవడానికి ఈ క్షణమే ఆ మొదటి అడుగు వేయాలి. ఆలోచించండి.